ఇప్పుడు మంచి చెప్తే మేము కేసులేస్తాము అంటే, పదాలు వాడేటప్పుడు ఒక 2 పదాలకే మీరు శివాజీని అంత తిట్టినప్పుడు, నా అన్వేషణే అతను తన మొత్తం వీడియో మొత్తం అన్ని బూతులు మాట్లాడాడు. మరి దీన్నేం చేయాలి మీరు? ఇతన్నేం చేయాలి మీరు? ఇతనికి ఎంత శిక్ష వేయాలి? మరి మహిళా కమిషన్ ఆ 2 పదాలకే శివాజీని అన్ని ప్రశ్నలేసి అంత ఇబ్బంది పెట్టింది గదా! మరి ఇతన్నేం చేస్తారు మరి ఈ వీడియోలు చూసాక? ఎటువంటి శిక్షలు వేస్తారు మీరు? అసలు ద్రౌపదిని, సీతమ్మ వారిని తీసుకురావటం ఏంటి? వాళ్ళ మీద అత్యాచారం జరిగిందా ఏమన్నా? అతను తీసుకొచ్చాడు అంతే. అతను ముట్టుకోలేదుగా సీతమ్మ వారిని. ద్రౌపదిని లాక్కునొచ్చారు. చీర తీయబోతుంటే కృష్ణుడు కాపాడాడని చూపించారు. మీరు అక్కడ ఎక్కడా కూడా ఇంకా వేరే రకంగా అశ్లీలంగా కూడా మీకు ద్రౌపదిని ఎక్కడా చూపించరు. చూపించారా ఎక్కడైనా? ఏం మాట్లాడుతున్నాడు? అనసూయ గారు కూడా దేవాలయాల్లో బూతు బొమ్మలు లేవా? మీకు మన పురాణాల్లో మనకి 4 దశలు ఎలా చెప్తారో అదేవిధంగా శృంగారం అంటే కామం, తర్వాత భోగం చెప్తారు కదా, అట్లాగా ఇలా ఉంటాయి అని కూడా చూపించారు. ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా చేయాలి, మీకు వికారం రాకూడదు, మీరు అది చూసినా కూడా చలించకూడదు అనే దానికి మీకు గుళ్ళ మీద ఉంటాయి. అది చూసి ఎవ్వడు అక్కడేమి ఇంతవరకు మీరు ఇన్ని సంవత్సరాల్లో, పోనీ నేను పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో, మీరు పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో ఎవడైనా నెగిటివ్గా అసలు గుళ్ళకెళ్ళి చూసి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అన్లెస్ ఇలా పని కట్టుకుని మాట్లాడేవాళ్ళు తప్ప. మీరు విగ్రహాలకు చీరలు చుడతారు, రవికలు చుడతారంటే అవును మరి చుడతారు. అమ్మవారికి అలంకరించరా? మీరు అలంకరించుకున్నట్టే అమ్మవారికి అలంకరిస్తారు. మనం ఆపాదించుకున్న అమ్మవారిని మన అమ్మవారికి చీరలు కడుతున్నాం. ఆవిడ ఒక మానవ మాతృరాలుగా మనం భావించి మన కోరికలు తీర్చే ఒక దేవత అయినప్పటికీ మనకి నచ్చినట్టు మన ప్రతీకగా ఆవిడని అక్కడ పెట్టుకుంటాం అంతే. అంత మాత్రాన వికారాలు రావుగా. మరి ఇతని పైన చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, ఇప్పటికే మీరు అన్నట్టుగా నిన్న 10 లక్షల మంది అన్ఫాలో చేశారు అతన్ని, అకౌంట్స్ ని. తర్వాత ఛానల్ కి రిపోర్ట్ చేయాలి. ఇలాంటి అసభ్యకరంగా, ఎంత అసభ్యకరంగా అంటే అతను చదువుకున్న వాడిని అంటున్నాడు కదా, మరి అతను వాడిన మాటలు ఆడవాళ్ళని ఉద్దేశించిన మాటలే వాడాడుగా. ఆ తిట్లు, అవును, నీకేం హక్కు ఉంది? నువ్వు తిట్టినప్పుడు నీ తల్లిని కూడా తిట్టినట్టే అందులో, లేకపోతే ఎదురువాడి తల్లిని తిట్టినట్టు నీకేం హక్కు ఉంది? మరి నువ్వు చదువుకుని సంస్కారం ఉన్నవాడివి కదా, నీకు అంత పౌరుషం వచ్చేసి అంత బూతులు తిట్టాల్సిన మొత్తం పనే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు నా అన్వేషణ అతను ఎక్కడున్నాడో అతని మీద కేసులు పెట్టండి, అతను ఎక్కడున్నా తీసుకురండి భారతదేశానికి, అతన్ని